ఓకే. యానిమే న్యూస్ 003కి అందరికీ స్వాగతం. ఫస్ట్ చూసుకుంటే వన్ పీస్ చాప్టర్ 1140 నుంచి ఈ చాప్టర్ సంబంధించిన ఫుల్ సమ్మరీ అలాగే నాన్ అఫీషియల్ ట్రాన్స్లేషన్ కూడా వచ్చేసింది. అఫీషియల్ చాప్టర్ వచ్చేదాకా వెయిట్ చేయలేని వారు దీనిపై ఒక లుక్ వేసేయండి. అండ్ ఈ వీక్ ఓడా సెన్సే కామెంట్ పోకెమాన్ కి రిలేటెడ్ గా ఉంది. గిగాంటమాక్స్ యుద్ధానికి సిద్ధం కావడానికి నా పనిని నేను పూర్తి చేసిన తర్వాత 3 గంటల పాటు సిటీలో అలా తిరిగాను. ఇప్పుడు నా కాళ్ళు రాయిలా బరువుగా ఉన్నట్టు అనిపిస్తుంది. సో వన్ పీస్ యానిమే రావడానికి ఇంకా 46 డేస్ మాత్రమే ఉంది. ఇక నెక్స్ట్ చూసుకుంటే డేమన్ స్లేయర్ ఇన్ఫినిటీ క్యాసల్ మూవీ అనౌన్స్మెంట్ షెడ్యూల్ వచ్చేసింది. ఇది జపాన్ లో సాటర్డే 7 PM కి అనౌన్స్ చేస్తారు. మన ఇండియన్ టైం ప్రకారం చూసుకుంటే 3:30కి రివీల్ అవుతుంది. లీక్స్ ప్రకారం చూసుకుంటే ఈ మూవీ సెప్టెంబర్ 12th రిలీజ్ అవ్వచ్చు. ఇది ఓన్లీ లేకర్స్ ప్రొడక్షన్ మాత్రమే, కన్ఫర్మ్ డేట్ అయితే కాదు. ఇక నెక్స్ట్ చూసుకుంటే విజ్ మాంగాలో ఎవ్రీ వీక్ వచ్చే జూమ్ 100కి సంబంధించిన మాంగా చాప్టర్స్ ఫ్రీగా చూడొచ్చు. మీరే వెబ్సైట్ లో రీడ్ చేస్తారో కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ చూసుకుంటే న్యూ పోకెమాన్ యానిమే అయిన డ్రాగనెట్ అండ్ ది పోస్ట్ మ్యాన్ యొక్క న్యూ ట్రైలర్ వచ్చేసింది. రిలీజ్ డేట్ వచ్చి February 27th. యానిమేషన్ స్టూడియో సుజుమా యువర్ నేమ్ మూవీస్ కు వర్క్ చేసిన కోమిక్స్ వేవ్ ఫిలిమ్స్. నెక్స్ట్ చూసుకుంటే ట్రిలియన్ గేమ్ యానిమేకి సంబంధించిన లైవ్ యాక్షన్ ఫిలిం జపాన్ లో February 14th రిలీజ్ అయింది. ఆ వీకెండ్ ఇది ఓపెనింగ్స్ లో నెంబర్ 1 పొజిషన్ లో ఉంది. అమ్ముడుపోయిన టికెట్స్ 4,38,000 అయితే ప్రాఫిట్ అయితే $616,191,900 US లో కన్వర్ట్ చేస్తే 4.08 మిలియన్స్. ఇండియన్ రూపీస్ లో కన్వర్ట్ చేస్తే కొంచెం పెద్ద నెంబర్ ఉంటది, మన వల్ల కాదు. ఇక నెక్స్ట్ చూసుకుంటే కోల్కతాలో కామిక్ కాన్ ఈవెంట్ కండక్ట్ చేస్తున్నారు. అది కూడా ఈ మంత్ 22-23న. ఈ కామిక్ కాన్ లో మేజర్ రోల్ వచ్చి క్రంచ్ రోల్. ఈ 2 days ఈవెంట్స్ చూసుకుంటే పాపులర్ యానిమేస్ అయిన వన్ పీస్, సోలో లెవెలింగ్, డ్రాగన్ బాల్ డైమాక్స్ సంబంధించి ఉంటుంది. ఓపెనింగ్ టైమ్స్ 11 AM నుంచి 8 PM వరకు. కోల్కతాలో మీకు తెలిసిన యానిమే ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. ఇక నెక్స్ట్ చూసుకుంటే రాక్ ఈజ్ ద లేడీ మోడెస్టీ యానిమే యొక్క న్యూ ట్రైలర్ వచ్చేసింది. అండ్ కీ విజువల్స్ కూడా. ఇది ఈ ఇయర్ ఏప్రిల్లో వస్తుంది. అలాగే ది గైస్ ఈ వాజ్ ఇంట్రెస్టెడ్ యానిమే యొక్క ట్రేజర్ కూడా వచ్చింది. ఇంకెవరైనా చూడని వాళ్ళంటే చూసేయండి. ఇక నెక్స్ట్ చూసుకుంటే సోలో లెవెలింగ్ గురించి. సోలో లెవెలింగ్ సీజన్ 2 ఓపెనింగ్ సాంగ్ పాడిన లీసా ఈ రివేకర్ సాంగ్ కు సంబంధించి లైవ్ పర్ఫార్మెన్స్ చేశారు. ఇది వింటర్ సీజన్ లో అత్యధికంగా ఎదురు చూస్తున్న షోగా ఓటు వేయబడింది. అలాగే ఇది టాప్ లో కొనసాగుతూనే ఉంది. క్రంచీరోల్ ఈ సాంగ్ ని వరల్డ్ వైడ్ గా స్ట్రీమింగ్ చేయనుంది. అండ్ ఇది లీషా అఫీషియల్ యూట్యూబ్ అకౌంట్ లో కూడా ఉంది. ఇంకా ఈ సాంగ్ ని ఎవరైనా చూడనట్టయితే వెళ్ళి చూసేయండి. వీడియో లింక్ మన కామెంట్ సెక్షన్ లో పెడతాను. ఇక మాన్హా విషయానికి వస్తే సోలో లెవెలింగ్ మొదటి 300 చాప్టర్స్ ఓన్లీ ఇంట్రడక్షన్ మాత్రమే. అసలైన ఆట ముందు రాబోతుంది. ఇప్పటికే హైప్ తో పోతున్న వారికి ఇది ఒక గూస్ బంప్స్ న్యూస్ అని చెప్పొచ్చు. ఈ న్యూస్ పై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ చూసుకుంటే మై డ్రెస్ అప్ డార్లింగ్ మాంగా నెక్స్ట్ చాప్టర్ తో ఎండ్ అయిపోతుంది. ఈ లాస్ట్ చాప్టర్ March 21 రిలీజ్ అవుతుంది. ఇక యానిమే విషయానికి వస్తే సీజన్ 2 ఈ ఇయర్ లోనే రాబోతుంది. అఫీషియల్ డేట్ ఇంకా రాలేదు, రాగానే ఇన్ఫార్మ్ చేస్తాను. ఇక నెక్స్ట్ చూసుకుంటే క్లాస్ రూమ్ ఆఫ్ ద ఎలైట్ యానిమే యొక్క ఇన్ఫర్మేషన్ ఈ మంత్ 25 రివీల్ చేయబోతున్నారు. సీజన్ 4 యొక్క అప్కమింగ్ డేట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ అండ్ అడాప్షన్ గురించి. మీకు ఈ అప్డేట్స్లో ఏ ఇన్ఫర్మేషన్ బాగా నచ్చిందో కామెంట్ చేయండి. అండ్ ప్రీవియస్ వీడియోలో అడిగిన క్వశ్చన్స్కి నెక్స్ట్ వీడియోలో ఆన్సర్స్ ఇస్తాను. నా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ ఈ వీడియో కొంచెం లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో తెలియజేయడానికి ట్రై చేస్తాను.